వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. జీవితంలో ఒకే ఒకసారి పెళ్లి చేసుకుంటాం. అందువల్లనే మాకు ఈ ఆనందం మళ్ళీ ఇంకెప్పుడు రాదు కదా! అందుకే ఈ హంగులు, ఈ ఆర్భాటాలు. నేను చాలామందిని అడిగాను. ఏవండీ ఎందుకు ఇంత పెళ్ళికి ఇంత హడావుడి చేస్తున్నారు? ఏంటి కారణం? ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అన్నందుకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, పెళ్లి అనేది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. జీవితంలో ఒకేసారి చేసుకుంటాము. డబ్బులు ఉన్నా, లేకపోయినా, అప్పులు చేసైనా మొత్తానికి మొత్తం అందరూ కూడా గుర్తింపు పొందేలాగా, పలానా వాళ్ళు పెళ్లి అద్భుతంగా చేశారు, చాలా బాగా చేశారు. ఆ పెళ్లి వాళ్ళు చేసినట్టు పెళ్లి ఇంకెవరు చేయలేరు అనేసి ఆ పేరు తెచ్చుకుందామని, ఎవరు చేసుకోని విధంగా మేము పెళ్లి చేసుకోవాలి అలా రకరకాల ఒక వింత వింత కోరికలనమాట అండి. ఈ జనరేషన్ పిల్లలైతే వాళ్ళకి చాలా ఏదో రొటీన్ పద్ధతి కాకుండా ఎవరో తెలియని విషయాలు అంటే ఎవరు పాటించనివి కొత్త కొత్త విశేషాలు ఇలాగ పాటిస్తూ తమ జరగబోయే పెళ్లి గురించి రకరకాల ఆలోచనలు రకరకాల ప్లాన్లు 2 నెలల్లో 3 నెలల నుంచి అది బట్టలు కొనుక్కోవటం, అది నెక్స్ట్ ఫంక్షన్ ఎలా జరపాలి, ఫుడ్ ఐటమ్స్ ఏమిటి, తర్వాత నగలేం కొనుక్కోవాలి, ఎవరెవరిని పిలవాలి, ఎక్కడ ఎవరిని తీసుకెళ్ళాలి, ఇలాగా రకరకాల ఆలోచనండి. పాపం 2 మంత్స్, 3 మంత్స్ కార్యక్రమం అది. కానీ వాళ్ళిద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. ఆ ఇద్దరు కూడా బెంగుళూరులో వర్క్ చేస్తున్నారు. ఇద్దరు కూడా మనసు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కానీ ఆ అబ్బాయిది భువనేశ్వర్ అండి ఇది. పెళ్లి మాత్రం భువనేశ్వర్‌లో చేసుకుందాం. ఈ అమ్మాయిది రిసెప్షన్ బెంగుళూరు అంటే కర్ణాటక. కర్ణాటకలో రిసెప్షను. పెళ్ళైన వెంటనే అదే రోజు మనం రిసెప్షన్ జరుపుకోవాలి. ఎలా? ఎలా అంటే చాలా సింపుల్. ఏముంది మార్నింగ్ మ్యారేజ్ అవుతుంది 10, 11 గంటలకి. ఈవినింగ్ ఫ్లైట్ మధ్యాహ్నం 4కి ఉంది. 4కి ఫ్లైట్‌లో వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ రిసెప్షను. అందరూ ఆశ్చర్యపోవాలి. పెళ్ళైన రోజే రిసెప్షను. అంటే పెళ్ళి అదే ఊళ్ళో జరిగితే అదే రోజు రిసెప్షన్ ఉండటం వేరు. ఇక్కడ ఏంటంటే మీకు వేరే చోట భువనేశ్వర్‌లో పెళ్ళి, బెంగుళూరులో రిసెప్షను. ఇదెలా సాధ్యం అంటే, యెస్ సాధ్యం అవుతుందని చెప్పేసి మేము విమానం టికెట్లు మొత్తం అందరూ కూడా మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా అది ఫ్లైట్ టికెట్లు తీసి రెడీగా ఉన్నారండి. అంటే మార్నింగ్ ముహూర్తం 6 గంటలకు, 7 గంటలకు ఉంది. మధ్యాహ్నం 4కి భువనేశ్వర్‌లో ఫ్లైటు బెంగుళూరుకి వచ్చేస్తుంది. 6:30, 7 కల్లా మళ్ళీ రిసెప్షన్ స్టార్ట్ అయిపోద్దని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో వీళ్ళకొచ్చిందండి సమస్య. అంటే అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే ఇక్కడ రిసెప్షన్‌కి ఏంటంటే వా ముందు అదే అంటే ఫుడ్ ఐటెమ్స్ గానీ, డెకరేషన్ ఇయన్నీ కూడా 2 డేస్ పడుతుంది. అంతే అంటే ఆ ఫంక్షన్ హాల్‌ని డెకరేట్ చేయడానికి 2 డేస్, 3 డేస్ అలా టైం పడతది. అందుకు వాళ్ళు ఏం చేశారంటే రిసెప్షన్స్ ఈవినింగ్ కాబట్టి ఒక 2 రోజుల ముందే మొదలుపెట్టేశారు. ఈ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు భువనేశ్వర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఉదయం పెళ్లయిపోయింది. ఇంక వీళ్ళు ఫ్లైట్‌కి రావాలి. ఇక్కడ ఇక్కడ అసలు సమస్య ఏర్పడిందండి. ఏంటి ఆ సమస్య? ఇండిగో సమస్య. ఈ ఇండిగో సమస్య వలన వాళ్ళు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. వీళ్ళు రావాల్సిన ఫ్లైట్ రాలేకపోతుంది. మరి ఎలా? పోనీ ఆ వచ్చిన అందరూ కూడా రిసెప్షన్‌కి అందరూ వచ్చేసారు. ఆ ఫుడ్ ఐటెమ్స్ రెడీ అయిపోయినాయి. ఆర్డర్ ఇచ్చేసారు. డెకరేషన్ అంతా అయిపోయింది. మరి ఎలా? రిసెప్షన్ ఎలా జరపాలి? చాలా గందరగోళ పరిస్థితిలో వాళ్ళు టెక్నాలజీ రోజుల్లో రకరకాల ఆన్‌లైన్‌లో ఉంది కాబట్టి వాళ్ళు ఒక ప్లాన్ ఏసారండి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ అరేంజ్ చేసి, వాళ్ళు భువనేశ్వర్‌లో ఒక కెమెరా ముందు కూర్చున్నారు. అది రిసెప్షన్‌లో ఎలాగైతే రెడీ అవ్వాలనుకున్నారో అదే విధంగా కూర్చున్నారు భువనేశ్వర్‌లో. ఇక్కడైతే మొత్తం అతిథులందరూ వచ్చేసారండి. రిసెప్షన్ అంతా మామూలే. అంటే పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ అంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు బదులు ఎల్ఈడీ స్క్రీన్ ఉండటం వలన వీళ్ళందరూ కూడా వచ్చిన అతిథులను కూడా ఆ ఎల్ఈడీ స్క్రీన్ మీదే అక్షింతలేయడం, మనసులో వాళ్ళని ఆశీర్వదించడం ఇలా జరిగిందండి ఇది. ఏంటి కష్టాలు? ఎప్పుడూ ఊహించుండరు. జీవితంలో ఒకసారి జరిగే పెళ్ళి, ఒకసారి జరిగే రిసెప్షను మళ్ళీ మళ్ళీ రాదు కదా! ఏంటి గోల అంటే అనుకుంటే ఈ ఇండిగో గోల. అదేదో పైలట్‌ల సమస్యొచ్చింది. వాళ్ళు రాత్రుళ్ళు అది ఎక్కువ వారానికి 6 సార్లు ఫ్లైట్‌ని నైట్ డ్యూటీలు ఉండకూడదని, 2 సార్ల కంటే ఎక్కువ ఉండకూడదని, ఏవో గొడవలండి. దాంతో ఎవరి పెళ్ళికో వచ్చింది ఇబ్బంది అనుకుంటే,
వీళ్ళకి వచ్చేసింది నా పెళ్ళి. జీవితంలో ఒక్కసారి ఆనందంగా జరుపుకునే దాన్ని రిసెప్షన్‌ని మేము జరుపుకోలేకపోయాము అనే బాధ ఉంది. కాకపోతే ఏంటంటే దానికి పరిష్కార మార్గం వాళ్ళు చూపించారండి అది. ప్రత్యక్షంగా ఆళ్ళు చూడకపోయినా వాళ్ళు వాళ్ళందరిని కూడా ఏంటంటే ఆన్‌లైన్‌లో చూపించారు. ఎల్ఈడీ స్క్రీన్ అరేంజ్ చేశారు. కాబట్టి ఇటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు నాకేమర్థమైందంటే, ఒక సమస్య వచ్చినప్పుడు అది బాధపడుతూ కూర్చోకుండా పరిష్కార మార్గం చూసినట్లయితే తప్పకుండా మనకి అదొక ఆనందం. ఇదొక విచిత్రం అనమాట. విచిత్రమైన ఆనందం. అనుకోకుండా జరిగిన ఆనందం. మనం అనుకుంటే అంటే మనం ఒక ప్లాన్ యేసుకుంటే దేవుడు ఇంకో రకంగా చేసినట్టు ఇది ఎప్పుడు కూడా మనం నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నాకే ఎందుకొచ్చింది? నాకే దేవుడు నేనేం చేశాను? నేను మంచివాడిని బాధపడకుండా పరిష్కార మార్గం కనుక్కొని ఆ దాంట్లో మనం సంతోషంగా ఉండాలి తప్ప ఇలా బాధపడుతూ ఉండకూడదండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.